బట్ మరి ఇలా ఇంత అన్‌కంట్రోలబుల్‌గా ఉండే ఈ సెల్స్‌కి ట్రీట్మెంట్ అనేది ఎలా అసలు పాసిబుల్ అవుతుందా మ్యామ్ తగ్గించడానికి? ఒకవేళ అయితే ఎంత వరకు తగ్గించొచ్చు? డెఫినెట్లీ ట్రీట్మెంట్ పాసిబుల్. ఎప్పుడు మీరు గనక ఎర్లీ స్టేజ్లో వచ్చారు అంటే, ఎర్లీ డిటెక్షన్ ఈజ్ ద కీ. మీకు ఇబ్బంది ఉందని త్వరగా డాక్టర్ని కలిస్తే ఆర్ఎంపీనో లేకపోతే ఆయుర్వేదం ఆయుర్వేదం వాటికి కాకుండా ఒక సైన్స్ బేస్ అయ్యి మేము ఏదైతే వైద్యం నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తున్నామో దాన్ని నమ్మి మా దగ్గరికి రండి. అప్పుడు దెన్ వీ కెన్ రియలీ హెల్ప్. ఎర్లీగా డిటెక్ట్ చేస్తే మీరు మీ ఫ్యామిలీ కూడా తక్కువ ఖర్చుతో తక్కువ బాధతో ఫినిష్ అయిపోతుంది వైద్యం. లేటుగా వచ్చారు అంటే కనుక పర్యవసనాలు, మీరు క్యాన్సర్ అని ఏదైతే భయం ఉంటుందో దానికి లోనవ్వవలసి ఉంటుంది. వద్దు మనకు అదంతా. టు బి హానెస్ట్ అసలు ఆ భయమే ఇంకెక్కువ చాలా మందిని క్యాన్సర్ కన్నా ఎక్కువగా ముందే వెళ్ళిపోతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఈ ప్లాట్ఫామ్ని నేను ఒక చిన్న రిక్వెస్ట్ ఇవ్వడానికి కెన్ ఐ యూస్? సో క్యాన్సర్ అంటే ఒక మహమ్మారి, ఒక దయ్యం అలా ఊహించుకోకండి దయచేసి. డయాబెటీస్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అది ఒక లాంగ్ టర్మ్లో ఉండే డిసీజ్. నేను ఒక టాబ్లెట్ వేసుకోవాలి, తర్వాత 2 అవ్వచ్చును, తర్వాత 2 ఇన్సులిన్ రకాలు మార్చవచ్చును. ఎలా అయితే అవుతుందో ఇప్పుడు ఈ కాలంలో క్యాన్సర్ అలా అవ్వబోతుంది, అవుతుంది కూడా. చాలా రకాల వైద్యాలు వచ్చాయి. 4వ స్టేజ్ పేషెంట్ వచ్చారు అంటే గేట్ నుంచి బయటకు పంపించే రోజుల నుంచి ఈ రోజు 4వ స్టేజ్ పేషెంట్స్కి 4 లైన్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తున్నాము. అంటే ఇది పనిచేయలేదు, ఇది పనిచేయలేదు, ఇది మన తాహతకి తగ్గట్టుగా, మన పాకెట్కి తగ్గట్టుగా డిస్కస్ చేసి అంతవరకు మనం ప్రోగ్రెస్ అయ్యాం, అంత వృద్ధి చెందాం. అది మహమ్మారి అనేది పక్కన పెట్టండి. గడ్డం ఉందంటే సిగ్గుపడకుండా దయచేసి డాక్టర్ని కలవండి. రొమ్ములో గడ్డ కనిపిస్తూనే ఉంటుంది, చీర పవిటి చెంగులోంచి బయటికి కనిపిస్తూనే ఉంటుంది, కానీ ఇంట్లో వాళ్ళు అమ్మగారిని తీసుకొచ్చి హాస్పిటల్లో చూయించరు. అలోపతియో ఆయుర్వేదమో వాడేసుకొని ఇంట్లో ఉంటాను అనుకుంటారు. అలాంటి వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. దే ఆర్ ఎడ్యుకేటెడ్. ఓకే. రిమెంబర్